రైతు గోసా బీజేపీ భరోసా బస్సు యాత్రలో భాగంగా రెండవ రోజు ఆలేరు మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర నేతలు సందర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో వర్షాలు పడితే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం పరిస్థితి ఏమవుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రైతులకు కనీస మద్దతు ధర అందడం లేదని విమర్శించారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ కొనుగోలు చేసే వరకు బీజేపీ పార్టీ తరపున పోరాటం కొనసాగిస్తామని ఏలేటి మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అనేక మార్కెట్ యార్డులను సందర్శిస్తూ ఇక్కడ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి చివరి గింజ కొనుగోలు చేసే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. ఎట్టి పరిస్థితుల్లో రైతుల పక్షం నిలబడతాం. రైతులకు అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం హామీలు మర్చిపోయి గజనిలా మారినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి ఖచ్చితంగా రైతు సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించే వరకు రైతుకు మేము అండగా నిలబడతామని మరొకసారి తెలియజేస్తూ ఆలేరు అనేకమైనటువంటి సమస్యలు చెప్పారు. మరి అనేకమైనటువంటి లారీలు కూడా మేము వస్తేనే వచ్చినాయంట. 2 రోజుల నుంచి లారీలు లేవట. ఈ రోజు మేము వస్తున్నామని చెప్పి 2 లారీలు వచ్చినాయని చెప్తా ఉన్నారు.